ఎవరు మీరంతా? మేమెవరో తర్వాత చెప్తా, ముందు నువ్వు పదవే. వదలు. రా, ఎవరు పద. మీరు? పద. చెప్పవా? మీ అక్క గురించి చెప్పమంటే పరిగెత్తుతున్నావేంటి? మీరు నన్నేం చేసినా నేను మా అక్క గురించి చెప్పను. నా ప్రాణం ఉండగా నేను మా అక్క గురించి చెప్పను. వదలండి. పట్టుకోండిరా. మా బావ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు మా బావ దెబ్బతిన్న పాము పిన్ని ఏ క్షణానైనా నన్ను కాటేయచ్చు. నా పిల్లల కంటే నాకేది ముఖ్యం కాదు. వాళ్ళ కోసం నేను బావకి బలైపోవడానికి కూడా సిద్ధం. అంతా వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదన్నా. దొరకాలి, దొరికి తీరాలి. రాధా, ఎక్కడున్నావే? రేయ్, నీ దగ్గర డబ్బా ఫోన్ ఉందా? ఒరే ఎదవా, నిన్నేరా. ఇదిగో రూపాయి బిళ్ళేసి చేస్తారే, ఆ డబ్బా ఫోన్ ఉందా? ఆ ఫోనా? ఆ ఫోన్ లేవు బామ్మగారు ఇప్పుడు. పోనీ నీ ఫోన్ ఏమైనా ఉందా? మా ప్రసాద్ గారికి ఫోన్ చెయ్యాలి, వాడింటికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. సరే బామ్మగారు, నెంబర్ చెప్పండి. అదేంటి బామ్మగారు, మీ దగ్గర ఫోన్ ఉంది కదా, మీరే చేసుకోవచ్చు కదా. ఫోన్ ఉంటే సరిపోతుందా? దాంట్లో డబ్బులుండొద్దు. పోనీ రీఛార్జ్ చేయమంటారా? ఎందుకు లేరా, డబ్బులేసిన ప్రతిసారి నీలాంటి ఎదవలు ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. పొద్దున్నే భలే దొరికింది నాకు ఈ ముసల్ది. ఏంట్రా గుణుక్కుంటున్నావు? ఏం లేదు బామ్మగారు. సరే నెంబర్ చెప్పండి. ఇదిగో చెప్తా. 9 ఉమ్, 8. అదిరా అబ్బాయి. బామా, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఓ ఇదిగో, పోనీ ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్పి చావరా. బామ్మగారు, ఇలా కుడిపక్కెళ్ళి ఎడం పక్క తిరిగి మళ్ళీ కుడిపక్కెళ్తే అదే అడ్రస్. ఓర్నీ మొహం మాడా, అదేదో ఇక్కడే ఉన్నట్టు చెప్పావు కదరా. సర్లే గాని చుట్టలున్నాయా? ఉన్నాయి బామ్మగారు. అయితే ఒక కట్టి. ఏంటి, నువ్వు చుట్టలు కాలుస్తావా? అబ్బా, ఎప్పుడు కాదులేరా, ఇలా చుట్టాలింటికి వచ్చినప్పుడే కాలుస్తాను. ఇవ్వ. బామ్మగారు, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటి? నా దగ్గర చిల్లర లేదురా ఎదవా. ఇదిగో, నీకంతగా కావాలంటే ఆ అడ్రస్ నీకు తెలుసుగా, అక్కడికొచ్చి చిల్లర పట్టుకెళ్ళు. అదేం కుదరదు బామ్మగారు, డబ్బులు ఇచ్చాకే వెళ్ళండి. అయితే ఓ పని చేయరా, నన్ను ఈ అడ్రస్ ఉన్న ఇంటికి తీసుకువెళితే అక్కడ నీకు చిల్లర ఇప్పిస్తాను. రా వెళ్దాం. ఏంటి, నువ్వు ఇచ్చే డబ్బుల కోసం నా షాప్ మూసుకొని రావాలా? నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు. వెళ్ళవమ్మా, వెళ్ళు తల్లి. చిచ్చి, వద్దునే ఏదో బేరం దొరికింది. కర్మ కర్మ. తన కోసం నేను అంత రిస్క్ చేసి సేవ్ చేస్తే తను మాత్రం ఓ హక్కాని ఓ కిస్కాని ఇవ్వడం కాదు కదా, అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పలేదు. పోనీ
ఇంటికొచ్చాకైనా చెప్తుందనుకుంటే అది లేదు. అంటే తన దృష్టిలో నేను ఇంకా వెదవనానే కదా. చెప్తా రాణి, చెప్తా. నేనేంటో చెప్తా రాణి. వావ్, బ్యూటిఫుల్. ఛా, అనవసరంగా అంజలిని అపార్థం చేసుకున్నా. వాళ్ళందరి ముందు నాకు థ్యాంక్స్ చెప్పడం ఇష్టం లేక ఇలా ఎవరూ లేని టైంలో నాకు కాఫీ ఇచ్చి చెప్పాలనుకుందేమో. కార్తీక్, ఏం లక్కర నీది. నేను చేసిన పనికి నన్ను హీరోలో మెచ్చుకొని తను ఇప్పుడు కాఫీతో పాటు కమ్మని ముద్దులు కూడా ఇస్తుందన్నమాట. సూపర్ కార్తీక్. అంతా వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదన్నా. దొరకాలి, దొరికి తీరాలి. హ్! రాధా, ఎక్కడున్నావే? భూమి, ఈ సిద్ధార్థ్ పెళ్లి కొడుకుగా పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నన్ను కాదు అనేవాళ్ళు ఎవరుంటారు? ఆంటీ, Come, Jay. What am I gonna do without you? What am I gonna say, my angel, 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 angel. ఎవరండి మీరు? కాస్త చూసుకొని రావచ్చు కదా. చూడండి, మొత్తం పెళ్లి సామాన్ మొత్తం కింద పడిపోయింది. మాటలు జాగ్రత్తగా రానివమ్మా. నేనెవరో తెలుసా నీకు? ఎవరైతే ఏంటండి, అలా అని తోసుకుని వచ్చేస్తారా? నేనేమైనా కావాలని చేశానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా నోరు అసలే మంచిది కాదు. నేను నోరిప్పానంటే తట్టుకోలేవు. గంగా మంగా, ఇద్దరు ఇలా రండి. నో నో నో, వెయిట్. హాయ్ గర్ల్స్, నేనెవరో మీకు తర్వాత చెప్తాను. మీ ఇద్దరిలో మా రాజేశ్వరి కూతురెవరో తెలుసుకోవాలనుంది. సో నేనే ఎక్కడికొస్తాను.